చేసినా కూడా లేదు, మేము మా కుల బాంధవుల కోసం మేము టీడీపీలోనే ఉంటాము, మీ దగ్గరికి రామని ఉండేవాళ్ళ వెళ్ళి ఆ రోజు కూడా వాళ్ళు ఇది తగ్గనప్పుడు ఈ రోజు వచ్చేసి వీళ్ళకు ఎంత కలతలు వచ్చినాయి అనే ఉద్దేశంతో అన్న కడిగితే అన్న ఏమన్నా ఇట్లా జరిగింది ఏం పరిస్థితి అంటే అప్పటికప్పుడు వచ్చేసి నేను ఏడైనా ప్రమాణం చేస్తున్నాను. అదే ఉద్దేశంతో అదే చక్రపాణి కానీ మారేపని కానీ ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వచ్చేసి స్పందన లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి మా దగ్గర సభ్యుల దాకా వచ్చినారు. అవన్నీ వద్దబ్బా, అది అట్లా కంటిన్యూ చేద్దాం, మనం వచ్చేసి రిన్యూవల్ చేయాల, సంఘం రిన్యూవల్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇది చేసి సంఘంతో సభ్యులతో సంతకాలు పెట్టించుకొని ఇది చేసినారు. ఈరోజు వచ్చేసి అదే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో తెలియకుండా ఉత్తన్న అనే అతన్ని ఆడ పెట్టడం జరిగింది. కాకుంటే మనం ఆ రోజు ఏం చెప్పడం జరిగింది, అందరూ కలిసి చేద్దామంటే వాళ్ళు నిర్ణయించడం అయితే కాదు. మేము ఖండిస్తున్నది ఏమంటే మీ సభ్యులంతా మనం 21 మంది సభ్యులు ఎంతమంది ఉన్నారో ఈరోజు కూడా అర్జీ ఇచ్చామడా. 21 మంది సభ్యులంతా కలిసిన తర్వాత మాకు ఎవరు నాయకుడు కావాలా, ఎవరు అధ్యక్షుడు కావాలా మేము నిర్ణయించుకున్న తర్వాతే ఇది రిన్యూవల్ చేయండి అని చెప్తుంది. కాకుంటే వాళ్ళు చేయడం మోసం, ఇదంతా నచ్చలే మాకు ఇవన్నీ జరగదని చెప్పేసి అనే ఉద్దేశంగా నా సంతకం కూడా ఆ ఆధార్ కార్డులో కూడా నా సంతకం కూడా పెట్టడం జరిగింది. నా సంతకమే కాదు, ఇంకా వచ్చేసి 4 ఉన్నారు. రోజరీ జరిగింది. సంతకమైనది నా సంతకం పెట్టకపోయినా అది వాళ్ళు పెట్టేశారు. కాకుంటే నేను బి అంటే బి శ్రీనివాస్ అని పెట్టి నా సంతకం లేదు. కాకపోతే అది కూడా ఇంకా 4 సభ్యుల్ని ఎంటర్ చేసినారు. ఆ 4 సభ్యులు కూడా ఈ 4 సభ్యులను కూడా ఈ కోర్ కమిటీ పెట్టుకొని మనం అందరూ ఏకమై మనం చేయాలనుకుంటే అది కాకుండా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మేము ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఇంకోటి కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళు ఏమన్నా చేస్తే ఇంకోటి అంటే క్రిమినల్ ఏ కేసుకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏటికైనా సిద్ధానికి పోయకున్నాం. కాకుండా ఇటువంటి పరిస్థితులు అయితే కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా అన్న, మీరందరూ కలిసి ఒకసారి అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి మనము కమిటీ పెట్టుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పోదామని ఈరోజు కూడా కోరుకుంటున్నా. మీరు అనవారకారాల వల్ల అది ఇదని చెప్పుకోకుండా అందరూ కలుస్తామని నా ఉద్దేశం. వీళ్ళు 4 కలిసి ఈ ఒడ్డర కులానికి కమ్యూనిటీకి వచ్చే ఏదో ఫండ్సో ఏమో అది అయితే నాకు పూర్తిగా తెలియదు. కానీ నిన్న మేడం గారు అయ్యా దీళ్లకు ఈ కుల సంఘాలకు డబ్బులు వస్తున్నాయి, దానికోసం అయితే తాపాత్రం పడతారన్నారనే కనుక నాకు తెలియదు. డబ్బులు పన్నే ఒక కమిటీ అనేది ఉంటుంది, దానికి ఒక ఫార్మాలిటీస్ ఉంటుంది, ఒక జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ జాయింట్ అకౌంట్లో కూడా అధ్యక్షుడు, కోశాధికారి, అదేవిధంగా ఇంకా ఎవరో ఒకరిని ముగ్గురితో ఫస్ట్ కార్యదర్శి మెయిన్ కార్యదర్శితో ముగ్గురితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేది ఉంటుంది. కృష్ణమూర్తిని తప్పిస్తే మేము ఈ కులానికి ఈ సంఘానికి మోసం చేయొచ్చనే దురుద్దేశంతో దళవాయి వెంకటనారాయణ, అదేవిధంగా చక్రపాణి, మారప్ప, ఉత్తన్న 4 కలిసి ఇక్కడున్న సభ్యుల పేర్లు కూడా పోజరీ చేసి అందరూ కలిసి ఉత్తన్నను ఎన్నుకున్నట్లు ఒక 26వ తారీఖున కనీసం అంతకు ముందు మూడు మీటింగులు పెట్టాలి. ఫార్మాలిటీస్ ప్రకారం 3 మీటింగులు పెట్టాలి. 3 మీటింగుల్లో నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీస్ నకలు మన సంఘము ఆధ్వర్యంలో మినిట్స్లో భద్రపరచాలి. 3 మీటింగులకు ఏ సభ్యుడైతే గైరాజు అవుతాడో ఆ సభ్యుడి మీద మిగతా సభ్యులంతా కలిసి ఆ మూడు మీటింగులకు గైరాజు ఏ సభ్యుడైతే అవుతాడో అది అందరూ సభ్యులు కలిసి ఫలాని వ్యక్తి ఈ మీటింగ్కి మనకు రాలేదు, మనం నోటీసులు జారీ చేశాం కాబట్టి రాలేదు కాబట్టి అందరూ ఆమోగ్యం అయితేనే తొలగించేకి రాజ్యాంగ ప్రకారము అవకాశాలు ఆస్కారం ఉన్నది. అయినను దొడ్డిదారిన ఈ
దళవాయి వెంకటనారాయణ అనే వ్యక్తి అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 3 సంవత్సరాలకు మునుపు అందరము కలిసి జిల్లా అధ్యక్షుడిగా దళవాయి వెంకటనారాయణ ఎన్నుకోవడం జరిగింది. ఆ అసమర్థత వల్ల, అతని చేతగాని తనం వల్ల ఈరోజు కూడా ఆ సంఘాన్ని రిజిస్టర్ చేసుకోలేని దుర్భాగ్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. త్వరలోనే అనంతపురం 63 మండలాల నుండి నా ఒటే కుల బాంధవులను, మండల అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను అందరినీ కూడా పిలిపించి అతని చేతగాని తనం మీద సమావేశం పెట్టి కనీసం నీకు 3 సంవత్సరాలుగా రిజిస్టర్ చేయించుకోవడానికి కూడా